రెడీగా ధర్నాకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్లో కార్మికులు ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. రికార్డు స్థాయిలో ఉత్పత్తి చేస్తున్న కార్మికుల సమస్యలు సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉత్పత్తి ఆధారంగా కార్మికులకు జీతాలు చెల్లిస్తున్నామన్న సర్క్యులర్ను వెంటనే రద్దు చేయాలని కోరుతున్నారు. పెండింగ్ జీతాలు బకాయిలను వెంటనే చెల్లించాలని, ప్రతి నెల కార్మికులందరికీ పూర్తి స్థాయి జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. తొలగించిన కాంట్రాక్టు కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫలితంగా ఎంతో మంది ప్రాణాలు అర్పించారు. నిర్మాణ దశలో కానీ లేదు ఇప్పుడు ఆపరేషన్ జరుగుతున్న ఉత్పత్తి జరుగుతున్న సమయంలో కూడా అధికారులు కానీ కార్మికులు కానీ కాంట్రాక్ట్ కార్మికులు కానీ తమ ప్రాణాలు కోల్పోయి ఈ కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగించుకోవాలని, మిగతా శ్రీలంకని భిన్నగా ఉండాలని, ఈ సమాజంలో గౌరవాన్ని తీసుకురావడంలో ఆ రోజు ఐఎన్టీయూసీ ప్రత్యేకమైనటువంటి కృషి చేసింది. ఆ విధంగానే స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్తో ప్రత్యేకమైనటువంటి గౌరవం కానీ ఒక ప్రత్యేక ప్రతిబద్ధత అనేది ఉండేది. కానీ ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు